వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఒక స్కామ్ గురించి మాట్లాడదాము. అదేంటంటే క్యూనెట్ స్కామ్ అనమాట. సో చాలా మందికి స్కామ్ గురించి మీరు ఇంతకుముందు వినే ఉంటారు. చాలా మంది క్యూనెట్ స్కామ్ అంటారు, విహాన్ మార్కెటింగ్ స్కామ్ అంటారు. ఇలా దీనికి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. ఒకసారి ఒక కంపెనీకి రెప్యుటేషన్ డౌన్ అయిన తర్వాత వీళ్ళు చాలా కొత్త కొత్త కంపెనీ పేర్లతో మార్కెట్లో వచ్చారు. కానీ ఇవాళ నేను ఆల్రెడీ ఏమనుకున్నానంటే ఈ స్కామ్ చాలా మందికి తెలిసిపోయింది కదా, ఇప్పుడు ఏమి జరగట్లేదు అనుకున్నాను. కానీ రీసెంట్‌గా మా ఫ్రెండ్‌కి ఒక ఫోన్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు కూడా ఇలాంటి స్కామ్స్ మార్కెట్‌లో జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ స్కామ్ ఎలా మొదలవుతుంది? ఈ స్కామ్‌లో ఎటువంటి ఒక హోప్స్‌ని మిమ్మల్ని క్రియేట్ చేసి ఇస్తారు? ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాము. దానితో మీరు ఎలా జాగ్రత్త పడాలి అది కూడా ఇవాళ తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మీ క్లోజ్ రిలేటివ్స్‌లో కావచ్చు, ఫ్రెండ్స్‌లో కావచ్చు, లేదంటే ఏదైనా సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా యాప్స్‌ని ఉపయోగించుకొని మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేసి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉందని మీ దగ్గరికి రావచ్చు. ఇలా బిజినెస్ ఆపర్చునిటీని వాళ్ళు ఏమంటారు అంటే, మేము ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నాము. డెవలప్మెంట్ బిజినెస్. మా దగ్గర ఆల్రెడీ 120+ ఎంఎన్‌సి కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళకందరికీ మేము మార్కెటింగ్ చేసి పెడతాము. వాళ్ళు మాకు కమిషన్స్ పే చేస్తారు. ఆ కమిషన్స్‌లో మీకు భాగంగా మీ వాటా కూడా వస్తుంది అని ఒక హోప్ క్రియేట్ చేసి, దాని తర్వాత మేము ఆల్రెడీ ఇది 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. మాకు బాగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సో మీరు కూడా మాతో పార్ట్నర్‌గా జాయిన్ అవ్వండి అని చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్ వాళ్ళు యూజ్ చేసేది. పార్ట్నర్‌గా జాయిన్ అవ్వండి. పార్ట్నర్‌గా ఎందుకంటారు అంటే, అప్పుడు మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ కలగాలి. నేను కూడా ఒక బిజినెస్‌లో షేర్ హోల్డర్‌గా ఉంటాను అని మీకు అనిపియాలి అని చెప్పి ఈ పార్ట్నర్ టర్మ్‌ని వాళ్ళు యూజ్ చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. ఒకసారి మీరు ఎప్పుడైతే ఫోన్‌లో ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వరనమాట. దాని తర్వాత ఒక మీటింగ్‌కి పిలుస్తారు. ఆ మీటింగ్‌లో ఒక 3-4 మెంబర్స్ వస్తారు. వచ్చేసి మీకు వాళ్ళ జర్నీ, వాళ్ళ టోటల్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు ఏం చెప్తారంటే, అసలు నాకు చాలా ఫైనాన్షియల్ కండిషన్స్‌లో నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే. ఏది ఫైనాన్షియల్‌గా బాలేకుండే. కానీ ఎప్పుడైతే నేను ఈ కొత్త బిజినెస్‌లో జాయిన్ అయ్యానో, వీళ్ళతో పాటు నేను జాయిన్ అయ్యి బాగా నేను చేస్తున్నాను. అప్పటి నుంచి నాకు చాలా బాగా ఎర్నింగ్స్ వస్తున్నాయి. అవి ఇవి అని చాలా చెప్తారు. మీకు కూడా ఏమంటారంటే, వీక్లీ మీరు ఈజీగా 15,000 నుంచి 60,000 సంపాదించుకోవచ్చు అని చెప్తారు. వీక్లీ 60,000 అంటే నెలకి దాదాపు మీకు 3-4 లక్షలు అనమాట. ఇలా హోప్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు కూడా ఇదేదో బాగుంది కదా అనుకుంటారు. అది కూడా మీటింగ్‌కి మిమ్మల్ని ఎక్కడ పిలుస్తారు? ఎక్కడో రోడ్ దగ్గర చాయ్ షాప్‌లో కాదు. 5 స్టార్ హోటల్‌లో పిలుస్తారు. 5 స్టార్ హోటల్‌కి వెళ్ళినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇదేదో నిజంగానే వీళ్ళు బాగానే చేస్తున్నారేమో అనుకుంటారు. అక్కడ మీకు వాళ్ళకు 1000, 2000 బిల్ ఖర్చయినా గానీ, తర్వాత వాళ్ళకి పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయి. అదెలా వస్తాయి అది కూడా మాట్లాడుకుందాం. 5 స్టార్ హోటల్‌లో పిలిచిన తర్వాత ఒక మీటింగ్ చేసి ఫస్ట్ ఒక 3 మెంబర్స్ మాట్లాడతారు. దాని తర్వాత ఇంకోడొస్తాడు సూటేసుకొనొచ్చి మా మెంటరు ఇతని ద్వారానే మేము జాయిన్ అయ్యాము. ఇతనితో మాట్లాడి నిజంగానే మా లైఫ్ చేంజ్ అయిపోయిందని మీకు జెప్తారు. ఆ మెంటర్ వచ్చిన తర్వాత సూటేసుకొని మాతో జాయిన్ అవ్వండి. ఫస్ట్ జాయిన్ అవ్వండి అని చెప్పాడు. ఫస్ట్ మీ గురించి అడుగుతాడు. నిజంగానే ఇంటర్వ్యూ తీసుకున్నట్టు యాక్టింగ్ జరుగుతుంది. యాక్టింగ్ చేసి ఇంటర్వ్యూ తీసుకొని అసలు మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు? మీకు టైం ఉంటుందా? ఉండదా? నిజంగానే మీరు సీరియస్‌గా ఉన్నారా? నిజంగా చేయాలనుకుంటున్నారా? మీ లైఫ్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నారా? అది ఇది కొన్ని సీరియస్ మాటలు మాట్లాడి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ తర్వాత ఒక ఆఫర్ చేస్తారనమాట. ఆ ఆఫర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ అయిపోయారు. కంగ్రాచ్యులేషన్స్, చాలా మంచిది. అసలు చాలామంది సెలెక్ట్ గారు. కానీ మీరు ఏదో మీలో డిఫరెంట్‌గా ఉంది. అందుకని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు 3,00,000-5,00,000 రూపీస్ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనం కలుద్దాము. ఒక 3-4 అవర్స్ మీటింగ్ చేద్దాము. 5 స్టార్ హోటల్‌లో లేదంటే ఏదైనా కెఫేలో బయట కూర్చొని మీటింగ్ చేద్దాము. అక్కడ మీకు టోటల్ డీటెయిల్స్ చెప్తాము. చెప్పిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు మాకు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. అప్పుడు ఆ ఎర్నింగ్స్ కూడా మీరు ఎలా చేసుకోగలరని ఒక డీటెయిల్స్‌గా ఒక మీటింగ్ చేద్దామని చెప్తారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు చెప్పనిది ఏంటంటే, కంపెనీ పేరేంటి చెప్పరు. కంపెనీ నేమ్ మనకి ఇప్పటివరకు తెలీదు. అసలు వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తున్నారో మనకు తెలీదు. సో ఇదంతా అయిన తర్వాత నా ఫ్రెండ్ నాకు అడిగారనమాట. కాల్ చేసి, ఇలా నాకొక ఆఫర్ వచ్చింది. అసలు ఏంటిది చేయొచ్చా అంటే, నేను ఒకటే అన్నా. అదేంటంటే, సరే ఒకవేళ నిజంగానే అసలు నాకు అర్థమైంది ఏంటంటే 15,000-16,000 పర్ వీక్ అన్నాడు కదా! అక్కడే స్కామ్ అని అర్థమైంది. కానీ దాని తర్వాత కూడా నేనేమన్నా అంటే, సరే ఒక పని చెయ్యి, ఆ కంపెనీకి బ్యాలెన్స్ షీట్ అడుగు అని చెప్పిన. ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే బ్యాలెన్స్ షీట్ అడుగుతాం కదా! సో బ్యాలెన్స్ షీట్ అడుగు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అడుగు.
వాళ్ళ కంపెనీ ప్రైవేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అడుగు, జీఎస్టీ సర్టిఫికేట్ అడుగు, అన్నీ అడుగు అని చెప్పిన. వాళ్ళ కంపెనీ టర్నోవర్ ఎంత అని అడిగితే 2,50,00,000 ఏదో అన్నారు వాళ్ళు. సో అంత టర్నోవర్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఇవన్నీ మెయింటైన్ చేయాలి కదా, అవి అడుగు అని చెప్తే అవి లేవని చెప్పారు. మరి దాని తర్వాత సరే ఇది లేవు కదా, పర్సన్కి మీరెంత ఎర్న్ చేస్తున్నారు, వారు ఏం చెప్పారంటే మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టి 5 years తర్వాత ఎవ్రీ మంత్ 3 CR to 4 CR ఎర్న్ చేస్తా అని చెప్పారు. సో నేనేమన్నా అంటే ఆ మెంటర్ ఎవరైతే సూట్ వేసుకొని వచ్చాడు కదా, వచ్చి మాట్లాడారు కదా, అతనికి ఎంత టైం అయిందంటే 4 years 3 years అయిందని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు 4 years తర్వాత మీరు మంత్లీ 3 to 4 CR అన్నారు కదా, మరి అతనికి 4 years అయింది కదా, మరి ప్రస్తుతానికి 2 CR లేదా 1 CR మినిమం 1 CR అయినా ఎర్న్ చేస్తున్నాను అంటే నో అని చెప్పాడు. నో ఇన్కమ్. మరి ఎంత ఎర్న్ చేస్తున్నావు అంటే మంత్లీ ఒక 70,000 80,000 అంతే ఎర్న్ చేస్తున్నావు అని చెప్పాడు అనమాట. సరే ఎర్న్ చేస్తున్నావు కదా, మరి నువ్వు చేస్తున్న ప్రాసెస్ ఏంటి, ఒకసారి నీ మొబైల్లో చూపించు, లేదంటే ల్యాప్టాప్లో చూపించు, అసలు ఏం చేసి డబ్బులు వస్తున్నాయి, ఎలా డబ్బులు వస్తున్నాయి, నీ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించు అంటే అవన్నీ కూడా వాళ్ళు ఏం చూపించలేదు, ప్రూఫ్స్ ఏం చూపించలేదు. కానీ మాట్లాడితే చాలా మాట్లాడారనమాట, ప్రూఫ్ కూడా ఏం చూపించలేదు. సో దాని తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్కి కూడా అర్థమైంది ఇదేదో స్కామ్ లాగానే ఉంది, వాళ్ళు నిజంగా ఒకవేళ ఏదో ఇట్లాంటిది ఏదైనా ఉంటే చూపించేవాళ్ళు. ఏది ప్రూఫ్ చూపించలేదు, పేపర్ చూపించలేదు, బ్యాంక్ అకౌంట్ చూపించలేదు. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన 4 కోట్లు 5 కోట్లు వస్తాయి 5 years తర్వాత, అది కూడా నిజం కాదు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని జాయిన్ చేయించిన తర్వాత అప్పుడు 3 లక్షలు 4 లక్షలు తీసుకున్న తర్వాత అతను ఇంకా 10 మందిని తీసుకురావాలి, ఇంకా 10 మందిని తీసుకొచ్చి జాయిన్ చేయించాలన్నమాట. సో ఇది అక్కడ జరుగుతున్న స్కామ్. కానీ కూడా ఈ స్కామ్ ఎందుకు ఇప్పుడు కూడా నడుస్తుంది అంటే మీ దగ్గర 4 లక్షలు 5 లక్షలు ఒకవేళ తీసుకున్నారనుకోండి, తీసుకున్న తర్వాత దానికి ఎక్స్చేంజ్గా మీకు ఒక గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్కి మీరు డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది. సో గవర్నమెంట్ లా ప్రకారంగా ఇది ఒక లూప్ హోల్ని వాళ్ళు వాడుతున్నారనమాట. ఆ గిఫ్ట్ మీరు తీసుకున్న తర్వాత వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయినా కానీ చాలా కష్టంగా ఉంటుంది కేసు కూడా. మీరు హైదరాబాద్లో సైబరాబాద్ కమిషనరేట్లో చూసుకుంటే లాస్ట్ 1-2 yearsలో కూడా ఇలాంటి చాలా కేసెస్ బయటకు వచ్చాయి. మన కమిషనర్ సజ్జనార్ ఉన్నప్పుడు కూడా, అప్పుడు సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ఆయన బాగా ఈ కేసుని క్లోజ్గా ఫాలోఅప్ చేశారనమాట. చాలా ప్రయత్నించారు, కానీ ఈ స్కామ్ చాలా వైడ్గా పెరిగిపోయింది. చాలాసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు మన బెస్ట్ ఫ్రెండ్స్, మన రిలేటివ్స్లో ఉన్న వాళ్ళే, మన చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళే వచ్చి ఇలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. నాకు కూడా తెలిసింది ఏంటంటే ఆ స్కామర్స్ ఎవరు, మా ఫ్రెండ్కి స్కామ్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళందరి పేరు నాకు తెలిసినా కూడా ఎందుకు చెప్పడం లేదంటే వాళ్ళకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరి ద్వారా ఇరుక్కొని ఉంటారు, ఆ డబ్బులు మళ్ళీ బయటకు తీయడానికి ఇలాంటి స్కామ్స్ చేసి ఇంకా చాలామందిని ఇందులో ఇరుక్కోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అనమాట. సో అంతేకాకుండా మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే చాలామంది వెళ్ళిపోతారు. ఎందుకంటే గ్రీడ్ ఫ్యాక్టర్ వల్ల, ఆశ వల్ల, మనకి ఏదో వస్తుంది కదా బాగా, మనకు మంత్లీ 3-4 lakhs రాకపోయినా మినిమం 1 lakh వచ్చినా చాలు అనుకుంటారు. కానీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని కొంతమంది అయితే నేను చూసాను, చాలా స్టోరీస్ చూస్తే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నగల్ని మార్టగేజ్ పెట్టి ఎక్కడక్కడ గోల్డ్ లోన్ తీసుకొని చాలామంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాని తర్వాత డబ్బులు అనేవి తిరిగి రావట్లేదు. అందుకని చెప్పి మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని కూడా ఇలాంటి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే చాలామంది తెలియకుండా ఇందులో ఇరుక్కుపోతారు, మళ్ళీ తర్వాత మీకు చెప్పరు కూడా, ఎందుకంటే చెప్తే మళ్ళీ మమ్మల్ని ఎక్కడ తిడతారు అని. సో అందుకని చెప్పి కొంచెం సేఫ్గా ఉండండి. అంతేకాకుండా ఇలాంటి స్కామ్స్ ఏమైనా వస్తే ఫస్ట్ వాళ్ళని అవాయిడ్ చేయండి. ఇలాంటి స్కామ్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా స్ట్రేంజర్ మిమ్మల్ని అప్రోచ్ చేయవచ్చు, లేదంటే ఫేస్బుక్లో, లేదంటే ఈ మధ్య ఇంకో కొత్తగా వచ్చింది, అదేంటంటే మీరందరూ డేటింగ్ యాప్స్ వాడుతూనే ఉంటారు. ఆ డేటింగ్ యాప్స్లో బంబల్ అని ఒక డేటింగ్ యాప్ ఉంది. ఈ బంబల్ డేటింగ్ యాప్లో బిజ్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఈ బిజ్ సెక్షన్లో చాలామంది ఎందుకు వస్తారు అంటే ఇక్కడ బిజినెస్ నెట్వర్కింగ్ జరుగుతుంది. చాలామంది నిజంగానే బిజినెస్ నెట్వర్కింగ్ కోసమే వస్తారు, కానీ కొంతమంది ఇలా స్కామ్స్ కోసం వస్తారనమాట. ఈ బిజ్ సెక్షన్లో వచ్చి వాళ్ళ లైఫ్ని ఒక లగ్జరియస్ లైఫ్లో చూపెట్టి మిమ్మల్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాని వాడితే ఎవరిని కూడా ఇంత ఈజీగా నమ్మకండి. అంతేకాకుండా కొన్నిసార్లు క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్ కూడా ఇలాంటి ఆఫర్స్ తీసుకొని వస్తారు. సో తప్పకుండా మీరేంటంటే ఇలాంటి స్కామ్స్లో పడకుండా చూసుకొని ప్రతి ఒక్కరితో ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.